టీడీపీ నేత కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. ఉత్తరాంధ్ర దగ్గర నుంచి ఇటు చిత్తూరు జిల్లా వరకు ఇవాళ అందరితో బీసీ నాయకులతో మాట్లాడిస్తూ ఉన్నారు. నిన్న సాయంత్రం ప్రకటన చేస్తే ఒకసారి దాన్ని అధ్యయనం చేసుకోండి. ఏమి చేశారు, ఏం ప్రకటించారు, వాళ్ళు ఏం చేశారు, మనం ఏం చేశారు, ఒకసారి మీరు అధ్యయనం చేసుకుని మాట్లాడండి. దీని మీద మాట్లాడతాను కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారే, ఇంకెవరు దొరకరు. ఆయన చెప్తాడు 70% పదవులు బీసీలతో నింపామని చెప్పి. ఎక్కడా నింపారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు? తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క టీటీడీ దేవస్థానానికి సంబంధించినటువంటి దేవస్థాన చైర్మన్ ఎవరేశారు? తెలుగుదేశం టైంలో ఎవరున్నారు, ఇప్పుడు ఎవరున్నారు మీరు చెప్పగలరా? ఏ బీసీలు పనికిరారా? ఆ రోజున పుట్టా సుధాకర్ యాదవ్ గారిని, కాగిత వెంకట్రావు గారిని, ఇలాంటి బీసీల్ని టీటీడీ చైర్మన్గా పెడితే మీ సమయంలో మీ ఒక్క బీసీనన్నా మీరు చైర్మన్గా ఏర్పాటు చేశారా? సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, చివరికి ఈవో టీటీడీ పాలక మండలిలో సగం 300 మంది మీరే. ఇంకా బలహీన వర్గాలకి స్థానం ఎక్కడిచ్చారు? ఏపీఐసి చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి చైర్మన్గా కృష్ణ యాదవ్ గారిని తెలుగుదేశం టైంలో మేము ఏర్పాటు చేస్తే ఇవాళ మీరు ఎవరిని పెట్టారు? రోజారెడ్డి గారు, ఇప్పుడు మరొక రెడ్డి గారు. అంతే తప్ప ఇంకా బీసీలు మీకు కనపడరా? ఇంకా పైగా మీరు మాట్లాడతారు 70% పదవులు బీసీలకు ఏర్పాటు చేశామని. ఏవి? ఇవాళ మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఒకసారి మీరు చదవండి. చదివితే మీకు తెలుస్తుంది ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బలహీన వర్గాల్లో అభివృద్ధిలోకి వస్తారో మీకు తెలుస్తుంది. మీ దృష్టిలో రాకూడదు. బానిసలుగా మీ ముందు తలదించు కూర్చోవాలా? ఇదేగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు కావాల్సింది. అందుకేగా మీరు ఈ రకంగా మాట్లాడిస్తుంది. 5 సంవత్సరాలు సిగ్గు లేకుండా బీసీల్ని అణగదొక్కి బీసీల మీద మీ ప్యాలెస్లు కట్టుకుని ఇవాళ మళ్ళీ బీసీల కోసం తయారు చేసినటువంటి డిక్లరేషన్ మీద పనికిరాని చెత్త బీసీ నాయకులతో మాట్లాడిస్తా ఉంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. దయచేసి ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ నాయకులు కూడా ఒకసారి ఈ డిక్లరేషన్ చదవండి. ఈ డిక్లరేషన్ అమలు జరగడానికి చిత్తశుద్ధితో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు అసలు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత మీకుందా? మేనిఫెస్టోని ఏం అమలు చేశారని మాట్లాడుతూ ఉన్నారు. మీ ముఖ్యమంత్రిని అడగండి. తెలుగుదేశం మేనిఫెస్టోలో లేనటువంటి కార్యక్రమాలు కూడా మేము అమలు చేశాం. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని ఏది అడిగితే అది అమలు చేశారు. ఆ రోజున మీ ముఖ్యమంత్రిని అడగండి. సమావేశాల్లో మాట్లాడాడు కదా, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీస్తాను, జనవరి 1వ తారీఖున ఉద్యోగాలు ప్రకటిస్తానని చెప్పినటువంటి 2,30,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ 5 ఏళ్ళలో ఒక్క జాబ్ క్యాలెండర్ని ఇచ్చారా? ఉద్యోగస్తులకి ఈరోజు నేను వస్తే వెంటనే సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. ఎక్కడుంది సిపిఎస్? ఇవాళ బలహీన వర్గాలకు సంబంధించి విదేశీ విద్య ఎంతమందిని పంపించాడు ఈ ముఖ్యమంత్రి? గత ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మేము దాదాపు 5,000 మందిని విదేశాలకు పంపించాము. మీరు ఎంతమందిని పంపించారు? కనీసం ఒక 100 మందినన్నా మీరు పంపించారా? ఇది మోసం కాదా? ఇది దగా కాదా? ఇవాళ పేద కార్మికులు, అనేక మంది బీసీ వర్గాలు, చేతి వృత్తులు, కుల వృత్తులుగా ఉన్నటువంటి బీసీలు ప్రమాదవశాత్తు చనిపోయినా, అనారోగ్యంతో చనిపోయినా
ఆ రోజున చంద్రన్న బీమా నుంచి 50 సంవత్సరాల లోపైతే 2 లక్షలు ఇచ్చి, ప్రమాదం జరిగితే 5 లక్షలు ఇచ్చి, చనిపోయిన రోజునే స్పాట్లో మట్టి ఖర్చులకు డబ్బులు ఇచ్చి అమలు చేసినటువంటి చంద్రన్న బీమాని రద్దు చేసి ఇవాళ ఆ కుటుంబాలని, అనేక కుటుంబాలని దిక్కు లేకుండా చేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి. దాని గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారా? ఇవాళ పేదల పెళ్లిళ్ళు చేసుకోవాలంటే ఆ రోజున పెళ్లి కానుకిస్తే కనీసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెళ్లి కానుక లేదే. దాని గురించి మీరు అడిగారా మీ ముఖ్యమంత్రిని? ఇవాళ ఒక 10 సూత్రాలతో అద్భుతమైనటువంటి కార్యాచరణాన్ని రూపొందించి ఇవాళ మీరు చేసినటువంటి దురాగతలు, సప్లాన్ నిధులు, 75,000 కోట్ల రూపాయల సప్లాన్ నిధులు దారి మళ్లించి వేరు పథకాలకు ఖర్చు పెట్టించి పేరుకేమో బీసీల పేరు పెట్టి దోచుకున్నది వాస్తవం కదా? దాదాపు 8,000 అసైన్ భూములు, బీసీలకు ఇచ్చినటువంటి భూముల్ని దోచుకున్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నాయకులను అడ్డుపెట్టుకుంది వాస్తవం కదా? మీరా మాట్లాడేది? సిగ్గు లేకుండా ఇవాళ బీసీలకు జరిగినటువంటి అన్యాయాల మీద మీరు కనీసం గొంతెత్తకుండా ఇవాళ ఈ మేనిఫెస్టో చూసి, ఏదైతే ఈ డిక్లరేషన్ చూసి రాజకీయాలు కాదు కావాల్సింది, మన సామాజిక వర్గాలకు మనం ఏం చేసామనేది కావాలా. మిమ్మల్ని ప్రజలు అనుకున్నది మీరు అనుభవించడానికో, మీరు పదవులెక్కి ఊరేగడానికో కాదు. దయచేసి తెలుసుకోండి. ఏదో చేస్తారు మా వాళ్ళకి, మాకు అభివృద్ధి చేస్తారనే ఆశతో మిమ్మల్ని గెలిపిస్తే మీ ముఖ్యమంత్రి దగ్గర పదవుల కోసం తానా తందానా అంటూ ఊగే మీకు కనీసం ఈ డిక్లరేషన్ గురించి మాట్లాడే అర్హత ఉందా? సిగ్గుంటే, మీకు నిజంగా బీసీలుగా పుట్టుంటే మీరు ఈ డిక్లరేషన్ గురించి పొన్నెత్తి మాట్లాడగలరా? సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, అద్భుతంగా 50 సంవత్సరాలకే పెన్షన్, బీసీలకు ప్రతి నెల 4,000 రూపాయలు చొప్పున, 12 నెలలకి 48,000 రూపాయలు, అంటే దాదాపు 2.5 లక్షలు సంవత్సరానికి వాళ్ళకి ఆసరాగా, అండగా నిలబడే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆలోచన చేసి ఇస్తే దాని గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారా? మీకు ఇష్టం లేదా? బలహీన వర్గాలకి 50 సంవత్సరాలకి 4,000 రూపాయలు ఇవ్వడం మీకు ఇష్టం లేదా? చెప్పండి ముఖ్యమంత్రి గారు. మీకు నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇది అమలు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినందుకు మీరు అభినందన